హలో, ఇవి మా చెట్టుకు కాచిన ఉసిరికాయలండి. దీంతో నేను ఒక స్వీట్ ఐటెం చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ దాని పేరు ఏంటంటే మురబ్బా అంటారు. మనం ఏ ఫ్రూట్ తోటైనా సరే మురబ్బా చేసుకోవచ్చండి. కానీ ఎస్పెషల్లీ ఈ ఉసిరికాయతో చేసుకుంటే దాని టేస్ట్ వేరే లెవెల్, అసలు చెప్పలేం. కానీ నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను మొత్తానికి. ఇవన్నీ మా పాప కోసం అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. అలా 2-3 టైమ్స్ నేను వాష్ చేసుకున్నాను. తర్వాత ఓ బౌల్లోని వాటర్ వేసుకొని ఈ ఉసిరికాయల్ని అందులోకి వేసేసి నేను స్టవ్ మీద పెట్టేస్తానండి. స్టవ్ మీద పెట్టేసిన తర్వాత అది కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అవుతూ ఉండాలి. బాగా బాయిల్ అయిన తర్వాత చూసారు, పూర్తిగా వాటర్ లేకుండా దీన్ని నేను వడకట్టానండి. తర్వాత బెల్లం వేసుకోవాలి. గుప్పెడు బెల్లం అయితే నేను వేసానండి. ఈ రెండు కలిపి ఉడకపెడుతున్నానండి. అది బాగా దగ్గరికి అవుతూ ఉండాలి. ఈలోపు దీంట్లో కాసింత ఉప్పు, ఓ చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలండి. మన మురబ్బా అనేది ఏ ఫ్రూట్ తోటైనా చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. యాపిల్తో చేసుకోవచ్చు. తర్వాత మీకు బూడిద గుమ్మడికాయ ఐడియా ఉంటుంది కదండి, దాంతో కూడా మనం చేసుకోవచ్చు. అలానే పైనాపిల్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్